దేవుడా దేవుడా అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. దేవుడా దేవుడా అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ప్లీజ్ 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 ప్లీజ్. అసలే ఈ మధ్యన చాలా కష్టాలు వచ్చేస్తున్నాయి. ఏమైందమ్మా? మరీ దేవుణ్ణి అలా రిక్వెస్ట్ చేసేసుకుని మొక్కేసుకుంటున్నావు? నన్ను అడగొచ్చు కదా, హెల్ప్ చేసేస్తాను. నీకంత సీన్ లేదులే అబ్బాయి. అయినా నీకులాగా నేను మరీ ఇంత పబ్లిక్ గా దేవుడిని మొక్కేసుకోనులే. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన శివుడు గారు అబ్బాయి వినాయకుడు వాహనం ఉంది కదండి. ఉంది, మూషికరాజే కదా, నాకు తెలుసు. ఇప్పుడు ఏమంటావు? ఇది ఒక్కటే కరెక్ట్ గా చెప్పేసావు, కానీ ఆ ఎలుక ఏం చేస్తుందో ఓసారి చూడండి మరి. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఆశ్చర్యంతో పాటు సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్ అవుతాయో చెప్పలేం గాని జంతువులకు సంబంధించినవి మాత్రం ఎక్కువ మందికి నచ్చేస్తుంటాయి. కొన్ని జంతువులు ప్రాక్టీస్ చేయడం ద్వారా అలవాటైన చేష్టలతో ఆకట్టుకుంటాయి. కానీ ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా అప్పుడప్పుడు కొన్ని జంతువులు వింతగా బిహేవ్ చేస్తుంటాయి. ప్రస్తుతం ఒక ఎలుక చేసిన పనికి సంబంధించిన వీడియో ఆకట్టుకుంటోంది. మీరు చూస్తున్న వీడియోలో ఈ ఎలుక భగవంతుడి ముందు భక్తితో దండాలు స్వామి అంటోంది. మనుషులు 2 చేతులు జోడించి దండం పెట్టినట్టుగానే ఈ ఎలుక తన ముందరి కాళ్లనే చేతులుగా మార్చుకుని దండం పెడుతోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎలుకంటే ఆ గణనాథుడి వాహనంగా భావిస్తాం. ఆయనతో పాటు అన్ని సందర్భాల్లో ఎలుక కూడా తొలి పూజలు అందుకుంటుంది. అలాంటిది మరి ఈ మూషికానికి ఏం కష్టమొచ్చిందో ఏమో గాని దేవుడి ముందు మోకరిల్లింది. దాని ముందరి కాళ్లను పైకి లేపి దండం పెడుతున్న భంగిమలో నిలబడి వంగి వంగి మొక్కుతోంది. కొన్నిసార్లు చప్పట్లు కొడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇదంతా వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఎలుక భక్తితో కూడిన సంజ్ఞను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిందంటున్నారు. ఈ 29 సెకన్ల వీడియోను, ఎలుక భక్తి వీడియోను షేర్ చేస్తూ దీప్ పాండే ఇలా రాశారు. కాస్గంజ్లోని ఒక గుడిలో దేవుడి ముందు భక్తి భంగిమలో ఒక ఎలుక కనిపించింది. వీడియోలో అది చేతులు ముడుచుకుని చప్పట్లు కొడుతోందని వివరించారు.